మనిషి జీవితంలో ప్రేమకుండే ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత సాధించినా, ఎన్ని చేసినా, ఒక జెన్యున్గా నిన్నులా యాక్సెప్ట్ చేసి ఆర్ వాట్ ఎవర్ దాన్ని ఫీల్ అయ్యే వాళ్ళు ఉండాలి కదా. అది చాలా తక్కువ. అది లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేము సినిమాలో చెప్పినట్టు అన్కండిషనల్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నిజంగా అలా చేయగలుగుతామా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడ్డారని అనుకుందాం. వాళ్ళలో నచ్చిన విషయాలు ఇతనికి ఉండొచ్చు, ఇతనిలో నచ్చిన విషయాలు ఆ అమ్మాయి దగ్గర ఉండొచ్చు. బట్ అన్కండిషనల్ లవ్ అంటే ఒక తల్లి దగ్గర మాత్రమే ఒక పిల్లాడు ఎంత బాగుండకపోయినా, వాడి బిహేవియర్ ఎంత బాగుండకపోయినా 2 కొట్టో తిట్టో ఒక పద్ధతిలో పెట్టాలి వీళ్ళను. మళ్ళీ అల్టిమేట్లీ వాళ్ళ సంరక్షణ చూస్తారు, వాళ్ళ మంచి కోసం వీళ్ళు ఎంత కష్టపడతారు. సో దట్ ఈస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. బట్ రియల్గా ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని మనం పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అన్కండిషనల్ లవ్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా నిర్దేశ ప్రకారం? అది పాసిబుల్ అవుతుందా? అంటే ఖచ్చితంగా అండి పాసిబుల్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మనం నిజంగా మనకు ఎవరు కావాలో మనం తెలుసుకోగలగాలండి. మనం ఎవరినైనా పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే మనము వెన్ వీఆర్ ఇన్ రిలేషన్షిప్ మనకు కరెక్టా కాదా అనేది మనకు ఒక జడ్జిమెంట్ రావాలి. మా ఎదుటి వాళ్ళకి వేరే ఇష్టాలు ఉండి అసలు మనకు వీళ్ళు సింక్ ఎవరు, వీళ్ళు మన ఇది కాదు అన్నప్పుడు వాళ్ళని బలవంతంగా మన దగ్గర పెట్టుకొని మనకు నచ్చినట్టు ఉండడం అయితే తప్పు. మేబీ దే కెన్ హ్యావ్ అనదర్ రిలేషన్షిప్ ఆర్ వాళ్ళ లైఫ్ అదే మనకు ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా ఏమన్నా వెళ్ళినా మనకు నచ్చినవి తీసుకుంటాం కానీ మనకు నచ్చవి తీసుకోం కదా. ఇప్పుడు నచ్చినవి తీసుకొని వచ్చి దాన్ని రోజు కొట్టి నాకు నచ్చినట్టు మారు అంటే అది మారదు కదా. సో కైండ్ ఆఫ్ అది ఆ రిలేషన్షిప్ హెల్దీగా ఉన్నదనుకోండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను చూసానండి మా కాలేజ్ డేస్లో చాలామంది రిలేషన్షిప్లో 5 years 6 years ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని విడిపోతారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఎలా హ్యాపీగా ఉంటారండి. సో అదే ఇంట్లో వాళ్ళు ఆ రోజు ఒప్పుకొని ఉంటే మేబీ వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళేమో. సో కైండ్ ఆఫ్ చాలా ఉంటుంది. బట్ అన్కండిషనల్ లవ్ అనేది అండర్స్టాండింగ్ నుంచి వస్తుందని నేను బిలీవ్ చేస్తాను. ఇట్ విల్ హ్యాపెన్. లేకపోతే ఇంతమంది కలిసి చాలామంది జీవితాన్ని గడపలేరు కదా. ట్రూ. ఇందుకే మీకు ఎలాంటి అమ్మాయి అయితే సమ్మతం మాకు చెప్పండి ఒకసారి. అయ్యో అది మైండ్ ఇంకా అసలు దాని మీదకి లేదా అసలు ఐడియా లేదు. ప్రస్తుతానికి ఇదే మూవీస్ ఇవన్నీ ఇలా ఉంది. తీరిగా కూర్చోవాలి కూర్చొని దాని మీద ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటాను. చాలా అది ఇంపార్టెంట్ విషయం కదా. ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైం లేదండి. దాని గురించి ఆలోచన అంటే నా షోలో ఒక స్పెషాలిటీ ఉంది సార్. 5 సంవత్సరాలుగా ఒక సిరీస్ అవుట్ చేస్తున్నాం. ఆ సిరీస్ లో గనక నేను పొరపాటు నా పెళ్లి ఇష్యూ గనక అన్ఫార్చునేట్ గా వస్తే వాళ్ళకి చాలా తొందరగా పెళ్లి అయిపోతుంది. సో అందుకని మీరు ఓపెన్ గా చెప్పచ్చు. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవరీ వినేవాళ్ళకి చూసాళ్ళకి ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి మనం కూడా ఒక ప్రయత్నం చేయొచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అదే లేదు నేను నాకు కొంచెం అండర్స్టాండింగ్ ఎక్కువ ఇలా మాట్లాడాలనిపించాలి. మెయిన్ నాకు అది పక్కన కూర్చుంటే బోర్ కొట్టద్దు. కొంచెం మనం కలవిడిగా అంటారు కదా, బాగా అల్లరిగా మాట్లాడుతూ అలా అంత. మీరు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు హీరోగా నిలదొక్కున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, మీ అన్నయ్య గారి పిల్లలు ఏమంటున్నారు, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? హ్యాపీ అండి అందరూ. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఇది. అమ్మా నాన్న అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో నేను జాబ్ చేసుకుంటూ ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తాను అనుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ సినిమాల్లోకి రావడం అనేది మాకైతే పెద్ద డ్రీమ్ అది. మా ఊరోళ్ళకి కానీ మా చుట్టుపక్కల వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ నమ్మరు. అంటే నువ్వేనారా ఇది స్టిల్ నువ్వు హీరోనా అని ఒకటి ఉంటుంది కదా. అంటే కలిసి పెరిగింటాం, కలిసి చూసింటాం, ఎక్కడన్నా సడన్గా ఇప్పుడు కలుస్తూ ఉంటారు. వాళ్ళకేమో పెళ్ళిళ్ళు అయిపోయింటాయి, పిల్లల్ని ఎత్తుకొని ఉంటారు. కొంచెం ఎర్లీగా మ్యారేజెస్ అవుతాయి కదా అమ్మాయిలకి వీళ్ళకి. ఎక్కడన్నా కనిపించగానే సడన్గా ఇదిగో మా ఫ్రెండ్ అని చూపిస్తుంటే కొంచెం బాగా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీవన్ సో హ్యాపీ అండి. బికాజ్ అందరూ ఇలా చూస్తానని ఎవరూ అనుకోలేదు. చూసినప్పుడు సో హ్యాపీ అందరూ. అన్న పిల్లలు వాళ్ళకి ఇంకా ఊహ తెలియదు కదా, చిన్న పిల్లలు 3 years 5 years వాళ్ళు. సో వాళ్ళకి సో ఆల్ హ్యాపీ అండి అంత. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న పాయింట్ అంటే ఏం చెప్తారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలండి. మన మీద మనకు ధైర్యం ఉండాలి. మనమే ఏదన్నా చేయగలగాలి. ఒకరి మీద డిపెండ్ అయితే ఇక్కడ ఏది అవ్వదు. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది, ఎవరి జర్నీ వాళ్ళకు ఉంది. సొంతంగా కష్టపడుకోవాలి. మనం ఒకరి మీద వీళ్ళు చేస్తారు కదా ఈ వర్క్ అని వాళ్ళ మీద డిపెండ్ అయితే ఏమి ఉండదండి. అండ్ ఇది నేనే ఎందుకు చేయాలి, ఇది నా పని కాదు కదా, ఇది నా పని జస్ట్ నేను యాక్టింగే చేయాలి, నేను హీరోని, నేను ఇంకేం చేయకూడదంటే ఇక్కడేం అవ్వదండి. మేబీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా వరకు పర్సనల్గా అన్నీ మనమే చేసుకోవాలి, అంతా కష్టపడాలి.
చుట్టుపక్కల వాళ్ళు 100 మాటలు అంటూ ఉంటారు, ఏలు పెడుతున్నాడు, కాలు పెడుతున్నాడు, తలకాయ పెడుతున్నాడు అని. ఆయన్ని పట్టించుకోకూడదు.